మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో గజరాజులు బీభత్సం సృష్టించాయి, భక్తులను వణికించేశాయి. ఏనుగుల గుంపు దిగువ ఘాట్ రోడ్డుకు దగ్గరగా వచ్చేశాయి. 7వ మైలు దగ్గర చెట్లను విరుస్తూ పెద్దగా అరుస్తూ కనిపించాయి ఏనుగులు. ఒక్కసారిగా 13 ఏనుగులు రోడ్డుపైకి వచ్చేయడంతో భక్తులు కంగు తిన్నారు. ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లలేక భీతిలిపోయారు. భయంతో వెంటనే వాహనాలు ఆపివేశారు. దీంతో అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అక్కడి సిబ్బంది గజరాజులను అడవిలోకి పంపించారు. శేషాచల అడవుల్లో ఏనుగుల సంతతి పెరిగిపోవడంతో ఇలా రోడ్లపైకి వచ్చేస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏటా ఇదే సమయానికి ఏనుగుల గుంపు నీటిని వెతుక్కుంటూ ఇలా రోడ్డు సమీపానికి వస్తూ ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంతో ఆయా ప్రాంతాల్లో నిఘాను పెంచారు. భక్తులు వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ అయిపోయింటే మిల్లిపోతున్నారా? తిరుమలలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ప్రెజెంట్ తిరుమలలో పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఇక్కడ ఏనుగులు 13 ఏనుగులు రోడ్డు మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రతిసారి కూడా ఈ టైంకి ఏనుగులు బయటకు వస్తాయంటూ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? సర్తాజ్ దిగువ ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఏనుగులు ఎలిఫెంట్ క్యాడర్ వద్ద ఏనుగులు రోడ్డును నిన్న సాయంత్రం 6:45 సమయంలో దాటుకున్నాయి. ఆ తర్వాత అక్కడే సుమారు గంట సేపు రోడ్డు పక్కనే అక్కడే మేత మేస్తూ సుమారు 13 ఏనుగులు అక్కడ ఉండిపోయాయి. ఇందులో 10 పెద్ద ఏనుగులు 3 గున్న ఏనుగులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సుమారు గంట సేపు అటు ఏదైతే ఫారెస్ట్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఇతరులు అందరూ కలిసి అక్కడి నుంచి ఏనుగులను డప్పులు శబ్దాలు చేస్తూ తరిమి వేశారు. తర్వాత రాత్రి 9 గంటల సమయంలో మరోసారి రోడ్డు మీదకి ఏనుగులు రావడంతో అప్పుడు కూడా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ సీజన్లో రోడ్డు దాటుకోవడం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏనుగులు వెళ్ళడం మామూలు. ముఖ్యంగా ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రస్తుతం 30 ఏనుగుల వరకు ఉన్నట్లు అధికారులు ఈ మధ్యనే జరిగిన ఏనుగుల గణాంకాలలో గుర్తించారు. అయితే ఈ ఏనుగులు ఎక్కువగా శేషాచలం అటవీ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవి, కానీ ఈసారి ఏకంగా నడకదారికి రావడం విశేషం. మొత్తం మీద నడకదారిలో గతంలో 1-2 ఏనుగులు కనిపించేవి, కానీ ఈసారి ఒకేసారిగా 13 ఏనుగులు రావడంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. దీంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి. తర్వాత పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత అటవీ అధికారులు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చారు. మొత్తం మీద ఇక నుంచి నిఘా పెంచుతాము, ఎక్కడికి ఏ ప్రాంతంలో ఏనుగులు ఎక్కడికి వస్తాయో వాటిని గుర్తించి ముఖ్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ, అటు టీటీడీ అటవీ శాఖతో పాటు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. మొత్తం మీద అయితే నిన్న 2 సార్లు రోడ్డు మీదకి వచ్చాయి. మరోవైపు ఏదైతే ఏనుగులు ఈ ప్రాంతానికి రావడం దానికి కారణం ఈ ప్రాంతంలో వెదురు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ఆ వెదురు ఏదైతే ఇగురు వేసిన తర్వాత వాటిని తినడానికి ఏనుగులు ఇష్టపడతాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గతంలో చిరుతపులి ఈ కదలికలు గుర్తించడానికి ఏదైతే ఎక్కువగా కెమెరాలను ఉపయోగించారో వాటి ద్వారానే ఇప్పుడు కూడా వీటిని కూడా మానిటరింగ్ చేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు భయాందోళన లేకుండా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని అటు టీటీడీ ఫారెస్ట్గా అధికారులతో పాటు స్టేట్ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏనుగులు ప్రస్తుతం అవ్వాచారి కోన లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినాయని స్థానికులు అంటున్నారు. సుమారు ఏదైతే రహదారికి అవ్వాచారి కోనకు 100 నుంచి 200 అడుగులు లోతు ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అటు నుంచి అటువైపు అవి కడప వైపు కానీ అటు ప్రకాశం జిల్లా వైపు కానీ వెళ్లే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏనుగులు తరచుగా రాకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ఒక చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఈవో ఏదైతే ఇటు టీటీడీ ఫారెస్ట్తో పాటు అటు రాష్ట్ర అటవీ శాఖ అధికారులతోనూ ఏదైనా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలా, లేకపోతే సోలార్ ఫెన్సింగ్ వేయడానికి ఏమైనా వీలుంటుందా అన్న విషయం కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక విధంగా పెద్ద ఎత్తున ఒకేసారి 13 ఏనుగులు రోడ్డు మీదకి రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. దీంతో నిన్న సాయంత్రం అటు నడిచి పాదయాత్రికులతో పాటు ఇటు రహదారి మీద వెళ్లే యాత్రికులను కూడా ఎక్కడికెక్కడ ఆపివేసిన పరిస్థితి. దీంతో సుమారు 2 గంటల పాటు ఒక రకమైన భయానక వాతావరణంలో అటు భక్తులు ఉండిపోయారని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.